నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. ఇంకా ఇక్కడి నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. ఓకే, అందాల గుమ్మ నేను ఆగకపోతున్నవో పిల్లగా వెంకటేశ్ చూడకపోతుంటవో కానకపోతుంటవో నా పిల్లగా వెంకటేశ్ చూడకపోతుంటవో కానకపోతుంటవో. వాట్రా మగాడు నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్. పిల్లగా వెంకటేశ్ చూడకపోతుంటవో కానకపోతుంటవో. బై 1 గెట్ 1 ఫ్రీ. జిల్లేలమ్మా చిట్ట వానితోని దోచి ఎంట ఓ జిల్లేలమ్మా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇదిగో వస్తున్నా రే. పాట, చిన్న పాట మీకోసం హమ్ చేస్తున్నా. ఓహో కాల భైరవా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి శ్రీనివాస్ గారికి నేను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం. సూపర్. నేను ముందే అనుకున్నా నీకు బుర్ర తక్కువ అని. లంచ్ లో తనకి డైలీ 2 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉండాలి. నమ్మలేకపోతున్నాను రా. నేను వంటలు బాగానే చేస్తాను. నాకు అలాంటి అలవాట్లు లేవు. ఒక ½ an hour జిమ్ చేస్తారు. రెడీ చేసుకొని ఉంచుకుందాం. నేను ఆల్రెడీ రెడీ చేసుకొని ఉంచుకున్నాను. అలాగా చెప్పు. ఇప్పుడు కొంచెం తెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఒకవేళ సీనియర్ కి మల్లె పూలు ఇష్టం లేదేమో, చామంతి పూలు. డైలీ అంటే వెరైటీస్ మార్చుతుంటారు. ఇలా చూడు, ఏంటంటే మా ఇంట్లో కసక్కుంటుంది, భలే హాట్ గా ఉంటుంది, మీ దత్తాన్ని పిండి పరదెంగుతుంది. నాటుకోడి ఇగురు చాలా ఇష్టం. అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను. ప్రేమకు సాటి ఎవ్వరూ లేరు అన్నట్లు ప్రవర్తిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ తో తన బంధాన్ని కంటిన్యూ చేస్తానంట. శ్రీనివాస్ గారికి ఏ వంటలు ఇష్టం మీరు చేసేవి అని అందరూ అడుగుతున్నారు. 7 కొండల వాడు మనల్ని చెయ్యి వదలలేదయ్యా. అందరూ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పాట పాడమని అడుగుతున్నారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు. నైట్ సూపర్ రమ్య. రమ్య ఐ లవ్ యు సో మచ్ రమ్య. మార్నింగ్ లేచిన వెంటనే తను వాకింగ్ ఒక 40 minutes వరకు వాకింగ్ చేస్తారు. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. శ్రీనివాస్ గారికి అయితే కొంచెం సాంబార్ పుల్లగా ఉండాలి. అరే నీకు మూడు వచ్చినప్పుడు నా మీదకి ఎక్కి దింగేస్తావు. మాధవా కేశవా మధుసూదనా సూపరయ్యా. వెన్నెసల வந்து ஒரு కరిగిపోయాను కర్పూర వీణలా. నీ ప్రాణాలు నాకు కావాలంటే మీరు ఏం చేస్తారు? ఇచ్చేస్తాను. అమ్మాయి కావాలంట. అతను నా ప్రాణాలు అడిగితే ఇచ్చేస్తాను. మంచి హీరో క్వాలిటీస్ అన్ని ఉన్నాయని అయితే నేను అనుకున్నాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నేను అడుగుతున్నా, మీరు శ్రీనివాస్ గారు ఎప్పుడైనా ఫిజికల్ గా కలిసారా? వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడే మంచి ప్రశ్న అడిగావు. రైజిన్స్, బాదాం, కిస్మిస్ తీసుకుంటే ఊరందరినీ పేరెంటానికి పిలు. నేను నాటుకోడి చాలా బాగా చేస్తాను. పరిస్థితి ఏంట్రా బాబు, ఇట్టయింది, చాలా కష్టంగా ఉంది. బెండకాయలు కొంచెం లేతవి తీసుకోండి. చాలా మంది ముదరు బెండకాయలు వేస్తూ ఉంటారు. దాన్ని నీ అమ్మ ఫుడ్ కొంచెం లిమిట్ గా తింటారు, ఎక్కువ ఫుడ్ ఏమి తీసుకోరు. దాన్ని నాన్న నిన్ను కాస్త డిస్టెన్స్ లో ఉంచమని చెప్పాడు, లేదంటే నా గుద్ద దెంగేస్తాడు. నా రాజాకి, అదే దువ్వాడ శ్రీనివాస్ గారికి నేను రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి సరదా పడ్డాను, అందువల్ల వచ్చింది. ఆనియన్స్ చాలా మంటగా ఉంది. రేపు నీకు పండగే పండగ. ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను. అడగ తినడానికి అంటే ప్రతి ఒక్కరు ఏంటి ఇంత పెద్దగా అనుకుంటారా? మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి. అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇష్టమే అతనికి, అది కూడా తింటారు. ఆగే మాట్లాడుతున్నానుగా. మాధురి కంటే కూడా ప్రజల కోసం ఏదైనా చేయగలరు. ప్రజలంటే అతనికి ఎక్కువ ఇష్టం, మాధురి కంటే కూడా. చెప్పు తెగేలా కొడుతుంది నిన్ను. శ్రీరాముడే రావాలి ఇంకా రాజకీయాల్లోకి. బ్రోకర్ పని చేయడం అన్నమాట. ప్రజల కోసం ఆ 30 years నేను లేను కదా నా కోసం భరించడానికి. ఎంత పని చేసావు. ఇంకా నేను చూసుకోవాలి తనకి. తనకి
ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు, లేదంటే నీ నాలుగు కోసి అవతల పడదెంగుతాను. అర్థమైందా? దువ్వాడ దువ్వినా అన్నాడు. సో ఆ మాట విన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? నీ ముఖం దరిద్రంగా ఉంది. ఎప్పుడో మార్నింగ్ 5కి మేము స్టార్ట్ అయితే నైట్ 2-3 అయ్యేది. చెప్పాను కదా సీఎం గారి కూతురుతో సంబంధం పెట్టుకోవద్దని, నువ్వేమో దాన్ని దెంగు వదిలిపెట్టావు. వారిద్దరి మధ్య వ్యవహారం ఇటీవలే రోడ్డును పడింది. దానికి బోకని పేరు పెట్టు. ఎక్కడ నేర్చుకోలేదండి. ఓకే, జీవితం అనే స్కూల్ అన్ని నేర్పిస్తోంది. మన దగ్గర గుడ్ సెటేషన్లు కూడా ఉన్నాయటి. నీకు స్పాట్ నేను ఎడతాగా. 4 years బ్యాక్ చేసుకున్నామని చెప్తాం కదా. కేవలం ప్రేమ కోసం మనసును చంపుకొని మామ పని చేసినాడు. చాలా గొప్పోళ్ళు రా, గొప్పోళ్ళు. ప్రజలు ఇష్టమా నేను ఇష్టం అంటే నాకు ప్రజలే ఇష్టం అని చెప్తాను. కానీ నాకు తెలుసు నువ్వు జరిపోకో కాదని. అసలే ట్రోల్స్ చేస్తున్నారు, కరిగిపోయాను కర్పూర వేనలా కూడా కొంచెం మెంటల్ గా డిప్రెషన్ అయినప్పుడు శ్రీను గారు నన్ను కూడా షూతో కొట్టానంటే 32 పళ్ళు రాలిపోతా గాడిదే. అందరూ చెప్పేది నిజమే, ఇతను చాలా మంచి వ్యక్తి అని అనుకుంటున్నాను. బాగా చెప్పావు. వీళ్ళ నాన్న దొంగ నా కొడుకు. కరివేపాకు కొంచెం వేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఇంకో రోజు వాల్నట్స్, అంజీర్. వాళ్ళిద్దరికి మ్యాటర్ అయింది సీనియర్, మ్యాటర్ అయ్యిందా? బ్రేక్ఫాస్ట్ లో అతనికి ఉప్మా చాలా ఇష్టం. నువ్వు మారాలమ్మా, మారాలి. నేను ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను నాకు కదా తెలుస్తుంది, వాళ్ళకెలా తెలుస్తుంది? వాడి ఇంట్లో కూర్చొని వాడు పెట్టినంత ఈజీ కాదు కదా. నర్సింగ్ ఏంట్రా ఇది? మంచి ఎక్స్ప్రెసివ్ ఫేస్, మంచి ఎక్స్ప్రెసివ్ ఐస్. ఎలుగుబంటికి మనిషి వేషం వేసినట్టుగా ఉన్నాడు. ఎందుకు అతనంటే నాకు చాలా అభిమానం, ప్రేమ అతని మీద. ఖచ్చితంగా తనకి ముందు లేదు, అతనంటే అభిమానం. నాకు ఒక హ్యాపీగా అనిపిస్తుంది, ఓ ఇంతమంది ఇంత ఇంట్రెస్ట్ తో నా కోసం చేస్తున్నారు. సో అది కూడా లేదనుకో, నేను ఒంగుంటాను, నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. నేను ఎటువంటి ఫేస్ చేశానో, ఈ 2 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. హీరో క్యారెక్టర్స్ అన్ని ఇతనిలో ఉన్నాయి అనుకున్నాను. మేము కలిసి ఉంటున్నాం. తెలుగు తక్కువ దద్దమ్మ. వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడవుతుందా 5 million? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.